అయితే గురుగారు ఇప్పుడు గతంలో మనం స్వామివారి యొక్క దివ్య చరిత్రను అలాగే వారి యొక్క లీలలను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ద్వారా మీరు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అవన్నీ కూడా మనం చాలా విషయాలు తెలియజేశారు గురుగారు. అయితే ఈ మధ్యన మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథం కొత్తది ఏదైనా రాయడం జరిగిందా? దాని విశేషాలను తెలియజేస్తారని వచ్చే గురుగారు. మనం ఒక 2 సంవత్సరాల క్రితం ఈ ఇంటర్వ్యూ మీతో మొట్టమొదటి చేయటం నేను చేసిన తర్వాత ఇంకా వేరే ఛానల్స్కి ఏమో ఇచ్చాం, ఇంకా నలుగురికి వెళ్ళటంతో ఇప్పుడు అసలు రోజుకి నాకు 500-600 ఫోన్లు వచ్చేస్తున్నాయి అనమాట. సో పుస్తకాలు అందరికీ పంపిస్తున్నాం, ఎంతమంది కంటే అంతమందికి పంపిస్తున్నాం. ఏమిటి వెంకటేశ్వర వ్రతకల్పం అయితే ఇప్పుడు ప్రతి నెల నేను 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాను. 10,000 ప్రతి నెల, ఒక్కొక్కసారి 20 రోజులకి 10,000 వేస్తున్నాం. అంతమంది అడుగుతున్నారన్నమాట, ఎంతమందికి అంటే ఎంత వెళ్తున్నాయి. సో దీంతో పాటు మన కలుద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు ఇలా రోజంతా సరిపోతుంది. సో కొంచెం ఏంటంటే మనం వయసు రీత్యా కూడా పెద్దవాళ్ళం అయ్యాము. 32 పుస్తకాలు రాయటం, అండ్ ప్రతి పుస్తకం రాయటం, ఆ డిటిపి చేయించడం, టైపింగ్ చేయించడం, ప్రూఫ్ చూసుకోవటం, అండ్ నలుగురికి వెళ్ళేలాగా ఈ పుస్తకాలు అడ్రస్లు రాయటం పంపించడం ఎంతో యజ్ఞంలో సాగుతూ పోతుంది. యజ్ఞంలో ఎంతోమంది ఆయన పంపించాడు. ఇట్లా ఉంటుండగా మధ్య మధ్యలో కలిసిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఒక 6 నెలల క్రితం అనమాట, ఇదిగో కృష్ణయ్య ఆయన ఇలా పడుకుంటే వచ్చి పరిగెత్తి చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చి నా దగ్గర మంచం మీద కూర్చొని పదని నా కథలు చెప్తాను పద అన్నాడు. ఇది అసలు ఏమంటాం, ఇందాక చెప్పానే కలియుగ ప్రథమ లక్షణం, కలియుగంలో ఏదే నమ్మబోవడం. అవునా, నమ్మబోవడం. సో ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండదు చాలామందికి. ఒకటేంటి, నేను ఎప్పుడు అంటాను, మనకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా. నమ్మిన వాళ్ళకి మహదానందం, నమ్మకపోయినా ఆనందమే కృష్ణుల గురించి అంటే. సో ఆయన అట్లా వచ్చి పదని నేను ఇప్పుడు ఆ కాలంలో, కృష్ణుడు ఉన్న కాలంలో కృష్ణుడిదంతా కూడా ఏంటంటే ఒక మధుర భక్తి తత్వం అయిందంతా. అసలు కృష్ణ నామంలోనే ఎంతో ఆకర్షణ, కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు అనమాట, ఎంతో ఆకర్షణ కలిగి ఉన్నవాడు. అందరికీ మన వాళ్ళలో ఎంతోమంది చెప్తారు కృష్ణ అసలు ఆ రూపమే ఆకర్షిస్తుందండి, ఆ తత్వమే ఆకర్షిస్తుందని. ఆ కృష్ణతత్వం కూడా ఎంతోమంది ఋషులు, మహర్షులు, ఈ కాలంలో మహానుభావులు కృష్ణతత్వం మీద అనేక గ్రంథాలు రచించారు, ఎంతో వ్యాఖ్యానం చేశారు, ఆయన లీలలు వర్ణించారు. అలాగే అసలు ఆ తత్వమే, కృష్ణతత్వమే పుట్టినప్పటి నుంచి కృష్ణుడు ఎన్ని రకాలుగా అసలు ఆయన సాక్షాత్తు నారాయణుడే మానవ రూపం తీసుకుని కూడా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. కొంతమంది నాతో ఈ మధ్య ఎవరో అంటారు, భగవంతుడు కదండి మామూలు వాళ్ళందరూ, ఆయన మానవ రూపం తీసుకుని కష్టాలు పడ్డాడు, మామూలు వాళ్ళందరికీ అంటే ప్రారంభ కర్మ ఉంటుంది, భగవంతుడికి ఏం ప్రారంభ కర్మ ఉండదు కదా, మరి ఆయన ఎందుకు కష్టాలు పడ్డాడు అంటారు. మేము మానవంతా అవమానాలు పడ్డాము, ఇవన్నీ అంటే ఏదో ప్రారంభ కర్మతో పడతాము. ఈ భగవంతుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తాడంటే అన్నీ ఆయన విభూతులు, లీలలు. అంటే ఎటువంటివి జరుగుతున్నా ఒక మనిషి దేనికి ఎప్పుడు నువ్వు ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి, లోకానికి అన్నిటికీ చెప్పడం కోసం, తేలికగా చెప్పడం కోసం ఆచరించి చూపిస్తారనమాట. శ్రీరామచంద్రుడు అంత సత్యవాక్ పరిపాలన చేసి చూపించాడంటే లోకం కోసం. ఇప్పుడు మన లేకపోతే ఆయన 14 ఏళ్ళు వనవాసం చేశారంటే ఆయనకి అది ఇవన్నీ ఏంటంటే లోకానికి ఆదర్శంగా నిలవడానికి ఈ మహాపురుషులందరూ, అంటే భగవంతుడు మానవ రూపంలో వచ్చి మన మధ్య సంచరిస్తూ సామాన్యంగా అతి సాధారణంగా మనలాగా జీవించి చూపించినవి. సో దీంట్లో ఏంటంటే ఇలా మనం ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన అప్పుడు చెప్తుంటే నేను మొదట్లో కొంచెం ఆశ్చర్యపోయామండి. కృష్ణుడే కనపడుతున్నాడు, ఆ కృష్ణుడే కనపడదు అంటే నాకు చక్కగా వినపడటం కూడా ప్రారంభించింది. ఈ మధ్య ఎవరో నన్ను అడిగారు, మీకు ఆయన ఏం భాషలో మాట్లాడాడండి? చక్కటి తెలుగు భాషలోనే మాట్లాడాడు. భగవంతుడు ఏ భాష అంటే ఆ భాషలోనే మాట్లాడగలడు. మనకి ఏది అర్థమవుతుందో దాంట్లో ఏది అర్థమవుతుందో అంటే చక్కగా చెప్పి ఆయన ఏమంటాడు, మనకి కృష్ణతత్వం ఏంటి, గోకుల బృందావనంలో అంత మధురతత్వం, గోకులంలోనూ బృందావనంలోనూ ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ప్రతిరోజు, ఇప్పుడు మనం భాగవతంలో అన్ని కృష్ణలీలలు చదువుతాం, ఎంతో బుప్పింగిపోతుంది మనస్సు. అసలు భాగవతం రాసిందే వ్యాసుల వారు, అన్నీ రాసిన తర్వాత ఆయనకి ఇంకా తృప్తి లేకపోతే ఆ కృష్ణలీలలు రాసుకున్నాడు, భాగవతం రాసుకున్నాడు ఆనందంగా ఉండడం కోసం. సో
అందుని కృష్ణయ్య కూడా ఆ విధంగా నన్ను అనుగ్రహించాడేమో, ఇన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ రాసి 32 పుస్తకాలు, ఇగో ఇవి చెప్తానికి రోజంతా ఫోన్లు ఈ అలసిపోతుంటే అనుగ్రహించాడేమో నిజంగా అనిపిస్తా. పరమాత్మ వచ్చి అన్నీ చెప్తుండేవాడు. ఆయన ఉన్నాడు, ఆయన భాగవతంలో ఎన్నో ఉన్నాయి, నేను ఇంకా కొన్ని నీకు విశేషాలు చెప్తాను కదా. ఇప్పుడు ఆయన భూమి మీద ద్వాపరయుగంలో నివసించిన 125 సంవత్సరాల పాటు. ఈ 120 సంవత్సరాలలోనూ ఎన్నెన్నో ప్రతిరోజు ఒక విశిష్టతే కదా, ప్రతిరోజు ఒక లీలే కదా. సాక్షాత్ నారాయణుడే ఉన్నాడంటే ఆయన ప్రతిరోజు ఎన్నో లీలలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన నాకు ఒకసారి సాధారణంగా రాత్రి వేళల్లో అనమాట, రాత్రి నేను 11:30-12 అవుతుంది రోజు పడుతున్నాడు. ఆ టైంలో పక్కనే వచ్చి కూర్చుని 10 అయినా రాసుకుందాం అంటే నేను నా రూమ్లోకి వెళ్ళి నేను పుస్తకాలంతా రాసుకుంటాను. ఒక రూమ్లోకి వచ్చి అక్కడ కూర్చుని ఆయన అలా చెప్తుండేవాడు నాకు, ఇదిగో 10 చూపిస్తానంటే చెప్పటమే కాదు చూపించేవాడు అనమాట. నన్ను అలా తీసుకెళ్ళిపోతుంటే ఎదురుకుండా అంతా ద్వాపరయుగం అంతా అలా కనపడుతుండే. ద్వాపరయుగంలో గోలోకంలో అనమాట, గోలోకంలో కృష్ణయ్య ఇల్లు ఎలా ఉండేది, ఆ ఇల్లు యశోద నందుడు అసలు అలా తిరుగుతూ అలా నాకు అంత మన మామూలు అతి సామాన్య భాషలో చెప్పాలంటే ఒక సినిమా లాగా అనుకున్నాం, ఒక దృశ్య రూపంలోకి. అయితే ఏంటి దాంట్లోకి నేను కూడా లీనమైపోవటం. మనందరికీ బృందావనం చాలా ప్రాణం కదా, ఎంతోమంది వెళ్తారు బృందావనం వెళ్ళి దర్శించుకుంటారు. ఎస్పెషల్లీ మన దగ్గర కంటే ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ వాళ్ళకి బృందావనం. ఇది వాళ్ళు అసలు బృందావనంలో అందరూ రాధే రాధే అని పిలుచుకుంటారు కదా, అంతా కూడా రాధాతత్వమే కదా. అయితే అప్పటి బృందావనానికి ఇప్పుడు బృందావనానికి చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో బృందావనం యమునా నది అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉండేది, అసలు అడవి, అదంతా అడవి ప్రాంతం. అండ్ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉండేది. అసలు గోకులంలో మనం పొద్దునే ఉదయాన్నే కృష్ణుడు నిద్ర లేచి ఆటలకు వెళుతుంటే యశోదమ్మ ఆ కృష్ణుని లేపటం, నిద్ర లేచి ఆయనేమో నటిస్తూ ఉండటం, లేచి కూర్చోవటం, మళ్ళీ చక్కగా నలుగుపెట్టి స్నానం చేయించేది. స్నానం ఇంత చేశాడో లేదో పరిగెత్తాడు, ఆటలు పరిగెత్తేసేవాడు. ఆ చుట్టుపక్కల పిల్లలందరూ చేరేవాళ్ళు. ఇవన్నీ నాకు చూపిస్తూ వచ్చాడు ఆయన. ఏ రోజు ఎటు పరిగెత్తాడు, ఏం ఆడుకున్నాడు, తన స్నేహితులు వీళ్ళందరినీ అనమాట. ఆ స్నేహితులతో పాటు ఆడుకున్నది అప్పటి ప్రకృతి. అసలు ఆయన బయటికి రాగానే ఆ వీధులే ఎంత అద్భుతంగా ఉండేది. గోకులం మొత్తం మనం ఏమంటామే, మనం వింటుంటేనే వేరే లోకంకి వెళ్ళిపోతామని. అటువంటి నేను రాయటమే ఆ లోకంలో కూర్చొని రాసుకునేవాడిని. నాకు టైం తెలిసేది కాదు, 12 అలా అయిపోతుంది, ఎంతనే ఉన్నాయి. ఇంకా అలా రాసుకుంటూ ఎన్నో లీలలు అలా పక్కన కూర్చొని నవ్వుతూ నాకు చూపించేవాడు. అవన్నీ అయిన తర్వాత నేను అంటుండేవాడిని, ఇంకా నాకు నిద్ర వస్తుంది అయినా కాసేపు అంటే సరిపడేవాడు. ఒక్కొక్క రోజుల్లో ఎలా ఉండేది, నేను చాలా స్ట్రెయిన్ అయిపోయి ఇంకా నేను ఈరోజు రాయలేను అంటే అయ్యే పర్వాలేదు 10 పక్కనే అలా నేను నిద్రపోయేంత వరకు పక్కన కూర్చున్న రోజులు ఉన్నాయి. సాక్షాత్తు కృష్ణుడే వచ్చి అలా పక్కన కూర్చుని నేను నిద్రపోయేంత వరకు అలా ఉండి కూర్చుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇంత అనుభవించిన తర్వాత ఇంక దేని మీద మనకేమన్నా ఉంటుందా? ఈ ప్రాపంచిక విషయాల మీద ఏం పోతుంది మనకి, ఇంకా ఎక్కడికి ఏమైపోతుంది? సాక్షాత్తు భగవంతుడు ఇలా అందరు సుబ్రహ్మణ్యం రాసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చూస్తాను చిన్నపిల్లవాడిగా చక్కగా కూర్చుని 6 కథలు, 6 పడైవీడు అంటారు వాళ్ళు తమిళనాడులో, 6 క్షేత్రాల కథలు 10 అలా చూపించాడు, 1000 సంవత్సరాల క్రితం జరిగినవి. అలా ఒక్కొక్క దేవతతో చూసిన తర్వాత మనకి దేని మీద ఇంకా వ్యామోహం ఉంటుంది, దేని మీద ఉంటుంది మనకి. ఇంకా ఇది కృష్ణతత్వం ఏంటంటే ఇంకా ఎంతో ఆకర్షణ, ఎంతో మధురం అన్నమాట. అసలు భక్తి అంటేనే సత్యం గారు అందరూ అంటారు అసలు భక్తి ఎందుకు ఉండాలి, మనుషులు భక్తి ఎందుకు కావాలండి. భక్తి అనేది ఏంటంటే భగవంతుడి ఎడల విపరీతమైన ప్రేమ కలిగి ఉండటం. ఆ ఎంతో ఈ ప్రేమతత్వంలో మనకి సర్వం ఆనందం కానీ అన్నీ ఇచ్చేది ఆ ప్రేమతత్వమే మనకి ఇచ్చేది మొత్తం. సో ఆ ప్రేమతత్వంలో కనుక మనం పూర్తిగా మునిగిపోయి పరవశులైపోతే మనస్సు ఇంటి వికారాల జోలికి వెళ్ళదు. అప్పుడేంటి, అంత ప్రేమతత్వం మనం ఎప్పుడైతే ఆవరించి ఉంటుందో మనం నిత్యం చేసే పనులన్నిటిలో కూడా ఆ తత్వమే భాషిల్లేలా చూసుకుంటూ ఉంటాం. ఎవరితో మాట్లాడుతున్నా, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా మనస్సులో ఆ ప్రేమతత్వం నిండిపోయి ఉంటుంది. మనకి ప్రేమతత్వం నిండిపోవటం అంటే భక్తితత్వం అన్నమాట. అది భగవంతుడి ఎడల అపారమైన భక్తి కలిగి ఉండటం, అపారమైన ప్రేమ కలిగి ఉండటం. ఆ ప్రేమ మనలో కూడా ప్రవహిస్తే మనం అన్నింటిలోనూ రోజు విషయాల్లో చక్కగా చూడగలుగుతాం. అలాగా
వీటిల్లో కృష్ణుడు ఏంటంటే తర్వాత మధురకు వెళ్ళటం, కురుక్షేత్రం, వీటిలన్నిటిలో ఆయన రాజనీతిజ్ఞత, ఇవన్నీ ఎలా ఉండాలి, ఏ సమయాల్లో ఎలా అనుకరించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరిని ఏది ఎదుర్కోవాలి, ఎట్లా ఎదుర్కోవాలి, అనేక ఉపాయాలు, ఎటువంటి వారితో ఏ విధంగా మాట్లాడాలి, ఏది ఎలా సాధించాలి, ఇవన్నీ కూడా మన తర్వాత చెప్తాడు. కానీ మొట్టమొదటి ఈ గోకుల బృందావనాలు ఉన్నాయే, ఆ గడిపిన ఆ కాలం మాత్రం ఎంత అద్భుతం, ఎంత ప్రేమతో నిండి ఉంటుందో అనమాట. గోకులంలో చిన్నప్పుడు అంతా ఆటలు, స్నేహితులతో ఆడుకుంటూ వాళ్ళందరికీ కూడా ఎన్నెన్నో సంతోషం కలిగించే పనులన్నీ చేస్తూ ఆనందకరమైన పిల్లల్ని కూడా. ఇంకోటి ఏంటి, అప్పుడు గోకులంలో పుట్టిన యాదవులు పిల్లలు వీళ్ళంతా ఉంటారే, వాళ్ళందరూ ఎంత అదృష్టం చేసుకుని వాళ్ళు ఉండాలి అంటే సాక్షాత్తు నారాయణతోనే ఉన్నారు కదా. సో వీళ్ళందరూ ఏంటంటే అంతకు ముందు యుగాల్లో ఎంతో భక్తి కలిగి, ఎంతో ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళై, ఎంతో ఉన్నవాళ్ళై, అటువంటి వారే మళ్ళీ గోకులంలో కృష్ణ దర్శనంతో పాటు కృష్ణ సాన్నిధ్యం కలిగేలాగా చేరారు వీళ్ళందరూ. ఈ పిల్లలందరూ కూడా సాన్నిధ్యం. మనం భాగవతంలో కొంతమంది గురించి తెలుసుకుంటే వాళ్ళందరి గురించి ఇంకా ఎంతో, ఇప్పుడు ఆ గోకులంలో చాలామంది ఉంటారు కదా, వేల మంది ఉంటారు కదా. ఈ పిల్లలు ఇంకా ఎంతోమంది వీళ్ళందరూ కూడా ఎంతో చేసుకున్నవాళ్ళు, పుణ్యం చేసుకునేవాళ్ళు. ఆ పుణ్యం వలన వాళ్ళకి ఏమైంది, అంతకుముందు యుగాలన్నింటిలో ఉన్న ఈ జీవులే వీళ్ళందరూ కూడా. కలియుగంలో, త్రేతాయుగం, అంతకుముందు యుగాలన్నింటిలో ఉన్నవాళ్ళు, సత్యయుగం నుంచి ఉన్నవాళ్ళే. సో వాళ్ళందరూ చేసుకున్న పుణ్యం అంతా వాళ్ళకి రావటంతో కొంతమంది రామచంద్రుల వారి టైంలో, ఆ కాలంలో త్రేతాయుగంలో ఆయన దర్శించుకున్నవారు, ఆయన చూసినవారు, ఆయనతో మాట్లాడినవారు. అసలు ఎందుకు 14 ఏళ్ళు వనవాసంలో ఆయన పెడుతున్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కలిసిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు ఆయన చూసిన వాళ్ళు, ఆయనతో పాటు ఆయన గురుకులంలో నేర్చుకుంటున్నప్పుడు ఆయనతో పాటు చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఆ టైంలో ఆ జీవి చేసుకున్న పుణ్యం అంతా ఫలితానికి వస్తుంది అప్పుడు. అలాగే తర్వాత మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పుడు అనేక జన్మలన్నీ ఎత్తుతూ వాళ్ళు కృష్ణయ్య రాగానే, ఇప్పుడు కృష్ణుడున్న కాలంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మహాభారత కాలంలో దేశాలు చాలా ఉన్నాయి. వీళ్ళు కనుక ఏదో దేశంలో ఎక్కడ ఉండుంటే అసలు వాళ్ళ జీవితకాలంలో కృష్ణుని చూసే అవకాశమే వచ్చి ఉండదు కదా. అటువంటిది కొంతమందికే కృష్ణుడి దగ్గర గోకులంలోనే జన్మించి, అక్కడున్న యాదవులకే జన్మించి కృష్ణుడితో పాటు 10 ఏళ్ళ పాటు ఆడుకున్నారనుకో, వాళ్ళందరూ ఏంటనమాట ఎంతో పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు అయ్యి ఆ పుణ్యం అంతా అప్పుడు అనుభవిస్తున్నారు. అనుభవానికి రావడంతో భగవద్ దర్శనం కలిగింది, భగవంతుడితో పాటు ఆడుకున్నారు, నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కలియుగం వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇంతకుముందు ప్రారంభ కర్మల్లో చేసుకునే పాపం ఉంటుంది కదా, అది అనుభవానికి వచ్చి ఇప్పుడు మామూలు జన్మల్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తుంటాను, కొంతమందిని. వాళ్ళలో ఏంటంటే సాక్షాత్తు కృష్ణుడితో ఆడుకున్న వాళ్ళు, చిన్నప్పుడు కాలంలో అనమాట, కృష్ణుడితో సాన్నిధ్యం వాళ్ళు. ఇప్పుడు నాకు మన ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన చెప్పారు కూడా, ఇదిగో నాయన వీళ్ళందరూ నాతో ఆడుకున్నారు, ఇగో వీళ్ళు ఈ కాలంలో పుట్టారు, వీళ్ళు ఆ కాలంలో పుట్టారు, ఈ కాలంలో ఇదిగో ఇప్పుడు ఇట్లా పుట్టారు అని చెప్పి చక్కగా చూపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళని చూపించాడు, ఇదిగో వీళ్ళు వచ్చి కలియుగంలో ఈ కాలంలో ఇప్పుడు ఇలా అప్పుడు జన్మిస్తారు, మళ్ళీ ఇలా జన్మిస్తారు, ఈ విధంగానే అవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. అలాగా చెప్పిన విశేషాలన్నిటితో నేను శ్రీకృష్ణ దర్శనం అని పుస్తకం రాశాను. అది ఇప్పుడు తాజాగా నేను రాసిన పుస్తకం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, సాక్షాత్తు నారాయణుడే భూమి మీద కృష్ణుడిగా వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు మరి నారాయణుడికి అత్యంత సన్నిహితుడు ఎవడు, కేశవుడికి శివుడు కదా. సో ఆ పరమేశ్వరుడికి కూడా ఈ నారాయణ భూమి మీదకి వెళ్ళాడు కదా, ఈయన ఒకసారి అప్పుడప్పుడు కలిసి వద్దామని ఉంటుంది కదా. మరి ఎప్పుడూ నిత్యం మాట్లాడుకునేవాళ్ళు, నిత్యం కలుసుకునేవాళ్ళు. అసలు స్నేహంలో శివకేశవులు మించిన స్నేహం లేదు. ఏంటంటే దురదృష్ట కొద్దీ కొంతమంది ఈ మధ్య రకరకాలుగా మాట్లాడినప్పటికీ అసలు అభేదం అన్నమాట శివకేశవులకి. అందుకని పరమేశ్వరుడే అప్పుడప్పుడు వచ్చి ఈ గోలాకానికి వచ్చి కృష్ణయ్యతో కలిసి కబుర్లు చెప్పుకునేవి, ఆటలాడినవి ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. అవన్నీ నాకు కృష్ణుడు నారాయణ చూపించాడు, ఇలాగ నాయన చూడు అని. సో నేను, మనం అంటాం ఇంగ్లీష్లో ట్రాన్స్పోర్టెడ్ అంటాం, అలా వెళ్ళిపోయి ఆ లోకంలోకి. ఇంకా అసలు నాకు అసలు ఏమి తెలిసేది కదా, శరీర స్పృహ కానీ, కాలం అంటే అది రాత్రి అయింది,
అనే స్పృహ కానీ ఏమీ లేకుండా అలా నాకు కనపడింది రాసుకుంటా. ఆ రోజు కృష్ణుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎటు వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, ఆ చుట్టుపక్కల కనపడుతున్నవి అని నేను మధ్యలో నాకు కొంచెం రాయటంలో కొంచెం స్లో డౌన్ అవుతుంది. కృష్ణుడు పర్లేదు నేను ఒక నిమిషం ఆగుతాను, ఇవన్నీ రాయి చూస్తావు ఆ నెమళ్ళు ఎలా పరిగెడుతున్నాయి చూడు, ఇక్కడ 4 ఉన్నాయి నెమళ్ళు చూడు, ఇక్కడ 6 నెమళ్ళు ఉన్నాయి చూడు అని రాసేవాడు. ఎందుకంటే అసలు ప్రకృతి అంత అద్భుతం అంటే ద్వాపర యుగంలో గోకులంలో బృందావనంలో ఉన్న ప్రకృతి అనేది మాటలలో మనం వర్ణించలేమన్నమాట. అసలు ఆ ఒక్క ప్రకృతి వర్ణనే ఒక 1000 పేజీలు చేయొచ్చు మనం, అంత గొప్పగా ఉంటుంది ప్రకృతిలో. ప్రతి ఆ చుట్టుపక్కల ఆ పొదల్లో వెళుతున్న కుందేళ్ళు కానీ, పైన ఉండే పక్షులు కానీ, చెట్ల మీద ఉండే పక్షులు కానీ, ప్రతి జీవి కూడా ఆ బృందావనంలో ప్రతి జీవి కృష్ణ సాన్నిహిత్యం పొందిందే కదా అవన్నీ కూడా. తర్వాతి జన్మల్లో ఎంతెంత పుణ్యం చేసుకోబట్టి ఆయన దర్శించాయి, ఆయనతో పాటు ఉన్నాయి. అండ్ ఏంటి ఒక్కొక్కప్పుడు కృష్ణుడు వాడితో ఆడుకునేవాడు. జింకలను దగ్గర తీసుకుని, లేళ్ళకి దగ్గర తీసుకుని, నెమళ్ళని దగ్గర తీసుకుని, ఆ నెమళ్ళు కూడా అనుకునేవిట అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు వాటి పెంచాలు రాళ్ళ కింద పడుతుంటే అది తీసుకుని నెత్తిన పెట్టుకుంటుండేవాడు నెత్తి మీద. సో అవి ఎంత అదృష్టం, ఎంత మురిసిపోతుండేవాట. అలాగే ఆయన మురళి, మనందరికీ మురళీనాదమే కదా. మురళీనాదం అనేది అసలు మన శరీరాన్ని మొత్తంలో ఉండే ఇదిని అన్ని ఏమంటాం అన్ని నాడుల్ని ఉత్తేజపరుస్తుంది ఒక్కసారిగా. ఆ నాదం అనే దాంట్లో ఎంతో విశిష్టత ఉంది ఆ మురళీనాదంలో అనమాట. సో ఆ మురళి కింద తయారైన వెదురు ఎంత అదృష్టం చేసుకుందో అంతే కదా. ఆ వెదురు జాతి అనుకుంటుందట, నేను ఎంత అదృష్టం చేసుకుని పోతే స్వామివారి ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి. ఇటువంటివి ఎన్నో నాకు చూపించాడు ఆయన. శ్రీకృష్ణ దర్శనం అని ఇదే పుస్తకం అనమాట. ఇలా ఈ పుస్తకంలాగా రాశాను. ఇది రాసుకుంటూ వెళ్తుంటే చెప్తున్నానుగా ఒక్కొక్కటి చిన్నప్పుడు కృష్ణుడికి పాలు తాగించడము, అసలు పుట్టినప్పటి నుంచి కూడా మధ్యలో రాధ జన్మించిన విశేషాలు, కృష్ణుడు రాధ గురించి, రాధాకృష్ణుల లీలలు, అలాగే కృష్ణుడి పుట్టినరోజు ఎంత విశిష్టత కదా. అక్కడ వాళ్ళందరికీ ఒక పెద్ద పండగలాగా ఉంటుంది అన్నమాట. ఇంకా గోకులంలో ఒక పండగే కృష్ణుడు పుట్టినరోజు అంటే. అటువంటివన్నీ ఆ రోజు నాకు లీనమైపోయి ఆయన నాకు చూపిస్తే పక్కన కూర్చుని రాసిందే ఈ శ్రీకృష్ణ దర్శనం అన్నమాట. కృష్ణుడు ఒక్కోసారి ఏం చేసేవాడు, ఆ స్నేహితుల్ని అనుగ్రహించడం కోసం ఆ వేణువు వాళ్ళకి ఇస్తుండేవాడు కాసేపు వదలడానికి. సో ఆ పిల్లలు అలా ఊతుండేవాళ్ళు. అలా కృష్ణుడు వేణువే తీసుకుని ఊతుతున్న వాళ్ళు ఆయన నాకు చెప్పాడు, చూడైనా ఇదిగో ఈ పిల్లవాడు ఈరోజు ఊతున్నాడు కదా, ఇతడు కలియుగంలో ఈ మధ్య నువ్వు చూసావు కదా, ఒక 200 సంవత్సరాల క్రితం జన్మించిన ఈ సంగీతకారుడు ఇతనే, ఈ మురళిలో వాయించిన వాడు ఇతనే, ఇలాగా వీళ్ళందరి పేర్లతో సహా నాకు వాళ్ళని నాకు చూపించాడు అనమాట. ఇదిగో వీళ్ళే, ఈ జన్మించిన వాళ్ళే ఈ పిల్లలే, ఇలా మళ్ళీ ఇన్ని సంవత్సరాలు జన్మించిన వాళ్ళని. అలాగే రాధ జన్మించినప్పుడు ఏంటంటే చాలా విచిత్రాలు జరుగుతాయి. ఆవిడ కళ్ళు మూసుకునే ఉంటుంది, తెలుసు కదా, కళ్ళు మూసుకునే ఉంటుంది. ఆశ్చర్యపోతుంది తల్లిదండ్రులు, ఏమిటి కన్నులు తెరవదు అంటే అప్పుడు మహర్షి చెప్తాడు, సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది తల్లి అని. సో తర్వాత కృష్ణుడు నందుడికి తెలిసి వస్తారు ఇక్కడ యశోదాలు, రాధాదేవి పుట్టిందని చెప్పి. అప్పుడు కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు ఇలా ముట్టుకోగానే రాధ కళ్ళు తెరుస్తుంది. ఏంటంటే రాధాదేవి కళ్ళు తెరవగానే మొట్టమొదటి కృష్ణుడినే చూద్దామని అనుకుంటుంది. అసలు రాధా శక్తి తత్వం గురించి వర్ణించాలంటే మనం కొన్ని వేల పేజీలు రాయొచ్చు, కొన్ని వేల గంటల తరబడి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత శక్తి స్వరూపం రాధాదేవి. కొంతమంది మన వాళ్ళు చెప్తున్నారు, ప్రవచనాల్లో ఎంతో అద్భుతంగా చెప్తున్నారు రాధాదేవి తత్వం గురించి. అసలు ఆమెలో ఉన్న శక్తి, ప్రేమతత్వం అంతా ఒక ఎత్తు అయితే అసలు ఆ శక్తి స్వరూపం ఎటువంటిది. రాధాకృష్ణులు అనేవాళ్ళు, కృష్ణుల్లో రాధ ఉంటాడు, రాధాకృష్ణ ఉంటుంది ఎప్పుడు కూడా. సో కృష్ణుల్లో ఉన్న ప్రేమతత్వం అంతా రాధాదేవిదే. సో అది నాకు కనపడిందంతా ఆ రోజు కృష్ణుడు రావటం, రాధ జన్మించిన చూడ్డానికి రావటం, రాధను చూడటం,
ఆ అనుభూతులు అన్నమాట. అప్పుడు రాధ ఎంత ఉప్పొంగిపోతుంది, కృష్ణుడు ఎంత ఉప్పొంగిపోతాడు, అదంతా నాకు కనపడిస్తే అటువంటి విశేషాలన్నీతో కలిపి రాసిన పుస్తకం అనమాట. వృషభానుడు కీర్తి, ఈ తల్లిదండ్రుల రాధ. అదే తీగని అదే వచ్చింది గబుక్కు నాకు. వృషభానుడు కీర్తి దంపతుల ముద్దల పుత్రిక. ఆమె మరెవరో కాదు, కన్నయ్య ముద్దు బంగారమైన రాధాదేవి. గోపికలతో పాటు ఆడుకోవటం, వీళ్ళందరూ కూడా అసలు ప్రకృతిలో అక్కడ ఉండే ప్రతి చెట్టు ప్రతి ఇది పులకించిపోతుంది అనమాట ఆ కృష్ణుడి తత్వానికి. ఇప్పటికీ రాధాకృష్ణులు బృందావనంలో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు అందుకని సాయంత్రం కానీ ఎవరిని అటు వెళ్ళరు. అటు వెళ్ళటం కాదు, అటు పక్కన ఉండే వాళ్ళు అన్ని తలుపులు కిటికీలన్నీ కూడా మూసేస్తారు. ఆ పక్క ఉండేవి వాళ్ళకి ఏకాంతం కల్పిస్తారు. రాధాకృష్ణ తత్వమే చాలా అద్భుతమైన తత్వం. సో ఇలా నేను ఆయన అనుగ్రహించి, నేను మధ్యలో ఆగిపోతున్నప్పుడు అసలు నేను ఒక్కసారి అట్లా కూర్చుని ఉండేవాడిని. ఆయన సాయంత్రం మళ్ళీ తిరిగి పగలంతా ఆడుకోవటం, వాళ్ళంతా దుమ్ము ధూళి, మళ్ళీ ఈ ఆలమందలన్నీ తిరిగి గోకులానికి వచ్చేవి. చుట్టుపక్కల అంతా ఏంటంటే గోకులం చుట్టూతో కొండలు ఉండేవి, బాగా కొండలు, అడవి అనమాట. ఈ అడవిలోకి వెళ్ళటం రావటం అనమాట. సో మనం చాలా తెలుసుగా ఈ రాక్షసుని సంహరించడం ఇవన్నీ మనం ఎన్నో భాగవతాల నుంచి చూసాం మనం. దాంతోపాటు ఇలా ఒక్కొక్క రోజు జరిగిన రకరకాల సంఘటనలు అనమాట. ఎన్నో అద్భుతాలు జరిగినవి. అవన్నీ నాకు కొన్ని దీంట్లో రాశాను. సో మధ్య మధ్యలో నేను ఆగిపోతున్నాను అనుకో, ఆ పేర్లు వాటి గురించి ఆయన వచ్చి రాసేసేవాడు అక్కడ. ఆ కాగితాలు నేను ఇప్పటికీ నా దగ్గర పెట్టుకున్నాను. ఆయనే వచ్చి రాసేసి ఇదిగో ఈ పేరు ఇదని ఒక 4-5 ఏళ్ళు ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ నాకులో నాకు వచ్చేసి నేను రాసుకుని వెళ్ళిపోయాడు. సో ఒక్కోసారి మధ్యాహ్నం వేళ అలా పడుకుని ఉన్నాను అనుకో, 3:30, 4 గంటలు. నేను పొద్దున ఎవరో ఒకరు కలవడానికి వస్తూ ఉంటారు కదా, ఒక్కో రోజు 2:30, 3 అయిపోయి భోజనం లేట్ అయిపోయి నాకు పెద్దగా సహించేది కాదు. లేదా అలా పోయి పడుకునేవాడిని. అయ్యో అలసిపోయి ఉన్నావు, 10 ఇప్పుడు రాసుకుందాం పదండి. 3:30, 4కి 10 అని చెప్పి అసలు ఎంత అనిర్వచనీయమైన అనుభూతులు అంటే మనం నోటితో చెప్పలేం సత్యం గారు. ఓర్జన సుకృతం. అందులో ఏంటి, మనం చాలా చోట్ల మామూలుగా చిత్రాల్లో, ఫోటోల్లో అన్నిట్లో చూస్తుంటాం కదా. కృష్ణుడు ఎన్నో చిత్రాలు చూస్తే మీరు ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎంతో కాలం నుంచి చిత్రీకరించిన వాళ్ళు ఉన్నారు కృష్ణుడు ఎలా ఉంటాడని. సో ఈ పుస్తకంలో నేను ఒక చోట చిన్నప్పుడు గోకులంలో ఆయన ఉన్నప్పుడు ఒక చిత్రకారుడు వచ్చి అడుగుతాడు, ఇలాగా అందరినీ బొమ్మలు వేస్తూ వస్తాడనమాట. సో యశోదమ్మ దగ్గరికి వస్తే ఆవిడ అమ్మో దిష్టి కొడుతుంది, వేయొద్దని చెప్తుంది. లేదు నాకు చాలా సంతోషంగా వేస్తానని చెప్పి అదంతా కృష్ణుడి బొమ్మ కూడా వేస్తాడు. తన స్నేహితులు, కృష్ణుడు ఏమంటాడు అప్పుడు, నేను ఒక్కనే కాదు వీళ్ళందరినీ కూడా వేయాలి నాతో పాటు అంటాడు, ఈ స్నేహితులందరినీ. సో ముందు స్నేహితులందరినీ వేస్తాడు ఈ బొమ్మలు వేసిన అతను. కానీ కృష్ణుడిది మాత్రం ఎప్పటికీ వేయలేకపోతాడు, వీళ్ళందరూ వేస్తాడు. కానీ అసలు అర్థం కాదు, ఏమిటి ఈ పిల్లవాడిని ఎందుకు వేయలేకపోతున్నాను. అప్పుడు చివరికి కృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తూ ఏది నాది వేసామంటే చూస్తాడు, ఇంకా అక్కడ ఉండదనమాట. అప్పుడు చివరికి ఒకరోజు ఒక టైంలో నమస్కారం పెట్టుకి, ఆయన నాకు ఇది అర్థం కావట్లేదు, ఇన్ని వేల చిత్రాలు నేను వేసిన వాడిని, నీ బొమ్మ ఎందుకు నేను వేయలేకపోతున్నాను. మీ స్నేహితులందరినీ వచ్చేస్తారు ఆ చిత్రంలో, పెయింటింగ్ వేస్తారనమాట, రంగులు పెట్టుకుని. రంగులన్నీ న్యాచురల్ కలర్సే ఉండేవి ఆ రోజుల్లో. కలర్లన్నీ కూడా ఏంటంటే రకరకాల వృక్షాల బెరల నుంచి తీసుకునే వాళ్ళ కలర్స్, చెట్ల ఆకుల నుంచి కూడా కలర్స్ వచ్చేవి. ఆ రంగుల్ని ఈ ఈకలతో, మన ఈ పక్షుల ఈకలు ఉంటే చూస్తావా, ఈకలతో ఇలా ముద్ది వాటిని దిద్ది దాంతో పాటు వేసేవాళ్ళు పెయింటింగ్స్ ఆ రోజుల్లో అనమాట, పక్షి ఈకలతో. అలాగా వేస్తాడు తను చక్కగా. ఆ రంగులన్నీ పెట్టుకొని చిన్న చిన్న వాటిలో పెట్టుకొని మనం అనుకుంటాం ఆ రోజుల్లో కూడా మట్టివి ఏమంటాం మనం ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ లాగా మట్టి బాటిల్స్ కూడా ఉండేవి ఆ రోజుల్లో, ద్వాపర యుగంలోనే. దాంట్లో రంగురంగులు ఉంటాయి. ఆ రంగుల్లో ఆ ఈకలన్నీ ఉంటాయి. ఆ ఈకల నుంచి వేసాడు, పెద్ద తీసుకుని దాని మీద వేసాడు అనమాట. ఈ నలుగురు పిల్లలు వెనకాల అక్కడ 2-3 నెమళ్ళు కూర్చుని ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి, వాటిని అన్నింటినీ వేస్తాడు. కానీ కృష్ణయ్య మాత్రం ఎంత వేద్దామని బొమ్మలో రాడతాడు. ఈయనకి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఏంటి నేను ఇంత వేస్తున్నాను, ఈయన మాత్రం రావట్లేదు, ఈయన మాత్రం దీంట్లో రావట్లేదు, ఎంత వేద్దాం అనుకున్నా ఆ రూపం కనిపిస్తుంటాడు కానీ ఇక్కడ రాదు, వేయడానికి రాదు. అప్పుడు చివరికి ఒకసారి కృష్ణుడు ఏమో సరదాగా వచ్చి అడుగుతాడు, ఏది నా బొమ్మ చూపి అంటుంటాడు. వచ్చి చిన్నపిల్లాడు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి, చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కదా వాళ్ళు,
వచ్చి చూడాలి ఏదంటే నాది ఇంకా వేడు. అప్పుడు ఎందుకు ఒక్కసారిగా అతని మనసులో మెలుగుతుంది అనమాట, ఇది వచ్చి ఇది ఎవరో కాదు బహుశా నారాయణ, నమస్కారం పెట్టుకుంటే అప్పుడు నారాయణ రూపంలో కనిపిస్తాడు. కనపడి అప్పుడు నాయన నన్ను అనుగ్రహించు అనగా అంటాడు. ఇంకా అప్పుడు ఈ కృష్ణుడి చిత్రం వేస్తాడు. ఆ చిత్రం ఏంటంటే అప్పుడు వేసిన ఆ బొమ్మ అప్పుడు యశోదమ్మ నందుడి ఇంట్లో ఉంటుంది. అది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉంది మన మధ్యనే. దాని గురించి అంతా రాశాను. ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి ఎక్కడ వెళుతుంది, ఎవరికి ఇది దర్శనమిస్తుంది. ఇప్పటికీ కూడా మహాపురుషులకి, యోగులకి ఆ రూపం దర్శనమిస్తుంది, ఆ చిత్రం దర్శనమిస్తుంది. అప్పటి చిత్రం అన్నమాట. అది ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం కదా, క్యాలెండర్స్ చూస్తాం, అన్నో చోట్ల చూస్తాం కృష్ణుడు మనం. కానీ మా మధ్య నన్ను ఎవరు అడిగారు అనమాట, ఎలా ఉన్నాడు అని. యాక్చువల్ నాకు కనపడిన కృష్ణుడు, నా దగ్గరికి వచ్చిన కృష్ణుడు ఎంత అసలు అంటే అండి, ఈ గత 7-8 నెలలుగా ఎన్నిసార్లు చూస్తున్నాను. ఆయన సన్నగా ఉంటాడు, మరీ బొద్దుగా మనం చూస్తున్నట్టు కాకుండా సన్నటిది, ఎంతో చురుకైన కళ్ళు, అండ్ కొంచెం రింగులు తిరిగినట్టుగా, మరీ రింగులు తిరిగినట్టు ఉండదు జుట్టు. కళ్ళు మాత్రం ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆయన కళ్ళు అసలు చెప్పలేము. ఎంతో కాంతివంతం, అసలు నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి అలాగా. సో ఎంతో ముద్దుగా సన్నగా ఇట్లా చుట్టుకునే గుడ్డని, అండ్ ఆయనకి ఏంటంటే రంగురంగుల చిన్న చిన్న గుడ్డలు తీసుకుని తలకు చుట్టుకుంటూ ఉంటాడు. అది చాలా సరదా. రంగురంగుల వస్త్రాలు ఏమన్నా తీసుకుని తలకు చుట్టుకోవటం. ఆ రోజుల్లో కూడా రకరకాల వస్త్రాలు ఉండేవి రంగురంగులవి, అవన్నీ తలకు చుట్టుకోవటం, దానికి ఒక పక్కన నెమలి పింఛం పెట్టుకోవటం, వీటితో ఎగురుతూ రావటం, ఒక్కోసారి మురళి పుచ్చుకుని ఎగురుతూ వచ్చేవాడు, వచ్చి కూర్చుని పద అలాగా రాసిన. అయితే ఏమైందంటే సత్యం గారు రాశాను, ఇంకా చాలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇంకా చాలా ఉంది. దీంట్లో నేను రాసలీల గురించి అంత విపులంగా రాయలేదు. యాక్చువల్గా ఇది చదివిన వాళ్ళకి ఎన్నెన్నో అద్భుతమైన అనుభూతులు కలుగుతున్నాయి. సో ఈ చదివిన వాళ్ళందరికీ ప్రతిరోజు నాకు ఎన్నెన్నో అనుభూతులు చెప్తున్నారు. మాకు ఇలా జరిగి ఏమిటి, చదువుతున్నప్పుడు కృష్ణుడే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నాడు చెప్పడం అనిపించటం, ఎన్నో అద్భుతాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే మీరు చెప్తున్నట్టు కృష్ణుడితో పాటు ఉన్నటువంటి ఆ యశోదమ్మ ఎలా ఉంది, ఆ నందుడు ఎలా ఉన్నాడు అంటే నాకు ఇప్పటి నుంచి కోరుకుంటుంది గురుగారు. కృష్ణుని అందరూ చెప్తుంటారు కదా, ఆ యశోద నందులని చూస్తున్నటువంటి భాగ్యం మీలాంటి వాళ్ళకి కలిగింది. ఈ కృష్ణుడు అల్లరిని యశోదమ్మ ఏ విధంగా భరించేది, ఆవిడ ఎలా ఉండేది తెలుసుకుందాం గురుగారు. చాలా నాకు చెప్పినట్టు అసలు అదొక అద్భుతమైన దివ్యమైన అనుభూతి అనమాట. మనం మాటల్లో ఎక్కడా వర్ణించలేము. ఏంటంటే అంత ఆనందం ఉంటుంది కాబట్టి నాకు తెలియకుండానే నేను రాస్తున్నప్పుడు కూడా అక్షరాల్లో కూడా అదే వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది పుస్తకం రాసి ఒక 1 నెల రోజులైంది. నేను మొట్టమొదటి కాపీలు జనరల్గా నేను ప్రతిదీ కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద పుస్తకాలు అసలు తిరుమల వెళ్ళి పెడుతుంటాం కదా ఫస్ట్ కాపీ ఎలాగా. సో నేను మొట్టమొదటిలో అనుకోండి ఇది కృష్ణుడిది కదా, బహుశా బృందావనం కానీ ఉడిపి కానీ వెళదాం అనుకున్నాను. వెళ్ళి పెడదాం అక్కడ ఫస్ట్ కాపీలు ఆయనకి సమర్పిద్దాం మొట్టమొదటి పత్రికలు రాసిన తర్వాత అనుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా ఈ మధ్య నాకు 1 సంవత్సరం క్రితం తెలిసింది ఏంటంటే మా ఇంటి పేరు వాళ్ళది మొట్టమొదటి ఒరిజినల్గా స్వగ్రామం విజయవాడ దగ్గర ముస్తాబాద్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు మా ఇంటి పేరు తిమ్మరాజు వాళ్ళదనమాట. సో నేను గత 20 సంవత్సరాలుగా మన పుస్తకాలు పంపిస్తూనే ఉండేవాళ్ళని చెప్పాను కదా, ఎప్పుడు అలా అడ్రస్లు రాయటం, కొన్ని లక్షల అడ్రస్లు, అసలు ప్రతి ఊళ్ళో నాకు పిన్ కోడ్లతో సహా వచ్చేసాయి రాసి ఇన్నేళ్లుగా. సో ఇలా వెళుతున్నప్పుడు ఎప్పటి నుంచో 20 ఏళ్ళు కానీ నాకు చెప్తుండేవాళ్ళు ఏంటి శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఇలా గుంటూరు కానీ ఇటు పక్కన తెలంగాణలో మన వరంగల్, నిజామాబాద్ ఈ ఊళ్ళలో మా ఇంటి పేరు తిమ్మరాజు అండి, మీరే ఊరు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు ఉంటుంది కనుక బుక్ని అడుగుతుండేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్ అండి, బట్ అంటారు మా పూర్వీకులు ఎప్పుడో ఇలా విజయవాడ దగ్గర ముస్తాబాద్ అని ఒక ఊరుంది, ఆ ఊరు వాళ్ళు అని నేను వింటుంటానని చెప్తుండేవాడిని. అప్పుడు వీళ్ళు అనేవాళ్ళు అవునండి మేము కూడా అదే వింటుంటాము, ఎప్పుడో 200-300 ఏళ్ల క్రితం ఇటు వలస వచ్చేసాం మేము, శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, శ్రీకాకుళంలో మహోదయ ప్రెస్ అని ఉంటుంది, వాళ్ళు తిమ్మరాజు వాళ్ళే అనమాట. అండ్ వాళ్ళలో చాలామంది కొంతమంది ఏంటంటే స్వాతంత్ర్య దాంట్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు మొట్టమొదట్లో వెళ్ళిన వాళ్ళలో వాళ్ళు ఎవరికో వెళ్ళి వాళ్ళు అడిగారు నన్ను, మీకు ఎక్కడ వాళ్ళు ఏమిటంటే ఇలా చెప్పాను నేను, ఇలా ముస్తాబాద్ అని చెప్పి అంటారండి అంటే, ఓ అవునా మేము అదేనండి ఎప్పుడో వచ్చేస్తాం మాకు తెలియదు పెద్దగా, మా పూర్వీకులు చెప్పేవాళ్ళని.
సో అలా విజయనగరం, గుంటూరు, ఇక్కడ మన తెలంగాణ వరంగల్లో కూడా ఉన్నారు తిమ్మరాజు వాళ్ళు ఒకసారి ఇలా మన పుస్తకాలు వెళ్తున్నాయి కదా, సో వెళ్ళగానే ముందు చాలా బాగుందని వెంటనే పేరు చూసి పెడతారు, మా ఇంటి పేరే అని చెప్పి మనకు మామూలుగా అనిపిస్తుంది కదా. అప్పుడు నేను చెప్పామండి ఇలా అంటే, అవునా మాది ఇదే అని వాళ్ళు. ఇలా ఉంటూ ఏమైందంటే కొన్నాళ్ళ క్రితం, ఒక 2-3 సంవత్సరాల క్రితం మన పుస్తకాలు ఆ ఊళ్ళో వాళ్ళకి కూడా వెళ్ళాయి. ఆ ఊళ్ళో ఉంటున్న ఒక తిమ్మరాజు కుటుంబం వాళ్ళు, సుబ్బారావు గారిని ఒక కుటుంబం ఉంటుంది, బ్రహ్మరాంబ అని, ఆ కుటుంబానికి వెళ్ళాయి. ఆయన అక్కడ పోస్ట్ మాస్టర్ అనమాట. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, అడిగారు, అంటే మీరు చూస్తాను తిమ్మరాజు ఎక్కడ వాళ్ళు ఏంటంటే ఇలా ముస్తాబాద్ ఇదే అంటే, అప్పుడు ఆయన అన్నారు, అంటే మొట్టమొదటిలో ఈ ఊళ్ళో 70 కుటుంబాలు తిమ్మరాజు వాళ్ళు ఉండేవి, ఇటు పక్కన అంతా ఒక 3,000 ఎకరాల దాకా విడవే ఉండేవి. తర్వాత కాలక్రమేణా వీళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మేము ఒక్కళ్ళమే ఇక్కడ మిగిలాము. దీనికి కృష్ణయ్యకి ఈ పుస్తకానికి ఒక సంబంధం ఉంది, అందుకు ఎంత చెప్తాను మీకు. ఒక 70 కుటుంబాలు ఉంటే ఇప్పటికీ కూడా మీరు ఈ చుట్టుపక్కల భూముల్లో ఎప్పుడన్నా ఏమైనా సేల్స్లో ఈ ఈసీలు తీసి చూస్తే 2-3 తరాలు వెనకాల చూస్తే తిమ్మరాజు వాళ్ళ పేరే ఉంటుంది ఇప్పటికీ. ఇక్కడ మొట్టమొదట్లో అప్పుడు ఉన్నవాళ్ళు అనమాట. సో ఇలా వచ్చేసారు ఎక్కడికో, మేము మాత్రం ఇక్కడ ఉన్నామండి, నాన్నగారు ఫస్ట్ మార్చి ఇస్తారు, మేము ఇక్కడే ఉంటున్నాం అని, మీరు ఎప్పుడన్నా ఇటు పక్కకు వస్తారండి మా ఒకసారి, ఇది మన ఊరు కదా చూద్దాం అన్నారు. సో తప్పకుండా రండి అనేటప్పటికి, సో నేను ఒక సంవత్సరం క్రితం అటు విజయవాడ ఏదో పని మీద వెళ్ళినప్పుడు వెళ్ళాను, ఆ ముస్తాబాద్ వెళ్ళాను. అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎంతో అభిమానం, ఎంతో ఆప్యాయతగా చూసి అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు అనమాట, ఇలా ఈ ఊరి గురించి ఇవన్నీ చెప్పేసి, అప్పుడు ఉండేవాళ్ళండి, తర్వాత అందరూ మా వాళ్ళందరూ కూడా చెప్తుండేవాళ్ళు, ఇన్ని కుటుంబాలు ఉండేవి ఇంత అని చెప్పి ఇక్కడ మనకి ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, ఇది తిమ్మరాజు వాళ్ళే ధర్మకర్తలు, దీనికి అసలు ఎప్పుడు కట్టించారో కూడా ఇది తెలియదు, మన వీధులని అంటే వాళ్ళు ఉంటున్న వీధులని కొంచెం ముందుకెళ్తే ఉంటుంది, బట్ ఏంటంటే అసలు ఎక్కడ దాంట్లో దోపుతీపు నైవేద్యాలు లేవు, అక్కడేంటి ఎన్విరాన్మెంట్స్ కుందే ఉంది, కానీ ఆ ఊళ్ళో ఇటువంటి 10 గుళ్ళకి కలిపి ఒకడే అర్చకుడు, ఆయన ఏదో అలా వెళ్ళిపోయి అప్పుడప్పుడు దీపం పెడతాడు, లేనప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ సంతాన వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి అక్కడ దాంట్లో. కాసేపు అయిన తర్వాత మనం ఒకసారి వెళదాం గుడికి అన్నారు. సో వాళ్ళతో పాటు గుడికి వచ్చాను నేను. అదే వాళ్ళ ఇంట్లోనే చిన్న పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయి వీధులు తెలుసుగా మనకి, నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు, వెళ్ళాము. ఆ గుడి కూడా ఆవరణ చాలా పెద్దది, కానీ అసలు ఎక్కడ పోషణావధి లేకపోవడంతో అలా ఉండిపోయింది అనమాట ఇప్పటి నుంచో. సో చూస్తే లోపల తీసుకెళ్ళి చూపించారు నాకు కృష్ణుడి విగ్రహం, అది ఎంత అద్భుతంగా ఉందో అన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నాడంటే కింద రుక్మిణి సత్యభామ ఉన్నారు చిన్న విగ్రహాలు, అండ్ ఆయన పైన అంతా కూడా ఏంటి దశావతారాలన్నీ కూడా చిక్కున్నాయి ఎప్పటిదో, చాలా పురాతనమైనటువంటిది అనమాట. ఇంకొక విశేషం ఏమైంది, వాళ్ళు అక్కడ బయట ఒక రాయి మీద ఎప్పుడన్నా కొబ్బరికాయలు కొడుతుండేవాడు. సో తర్వాత కాలంలో కొంతకాలం క్రితం ఎవరో ఒకళ్ళు ఇలా అర్చకులు ఒకళ్ళు వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు జారుతుంటే ఆ రాతి మీద కొన్ని అక్షరాలు కనపడ్డాయి వీళ్ళకి. సో ఇది ఆయన అన్నట్ట, ఇది రాయిలా లేదు, ఏదో శిలాశాస్త్రంలో ఉంది, ఒకసారి తీయించండి. సో అప్పుడు సుబ్బారావు గారు వీళ్ళు వెంటనే దాన్ని తవ్వి దాన్ని తీయించారు, బయటకు తీశారు. బయటకు తీసి చూస్తే ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని పలానా రోజు వచ్చి సందర్శించుకున్నాడు అని చెప్పి శాసనం వేసింది. ఆయన వేసిన శాసనం దర్శించున్నది అంటే ఎప్పటిదో చూడండి, ఇది ఒక ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల నాటి గుడి. కృష్ణదేవరాయలు వచ్చే టైంకి ఈ ఆలయం ఉంది. ఆయన దర్శించుకున్నాడు, శాసనం వేశాడు, వేణుగోపాల స్వామిని ఫలానా దర్శించుకున్నాడు ఆయన. ఇన్ఫాక్ట్ శంఖం చక్రం కూడా ఉంటే బొమ్మలు దాని మీద ఈ రాసి ఉంటుంది, ఫలానా రోజు ఇలా వచ్చి దర్శించుకున్నాడు అని చెప్పి అనమాట. అంటే అంత పురాతనమైన ఆలయం. అంటే మన దురదృష్టం ఇలా ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఊళ్ళల్లో, అసలు అక్కడ ఎన్నో ఉన్నాయి పాతకాలం నాటి అనమాట. పక్కనే చెన్నకేశ్వర స్వామి ఉంటాడు, ఆలయం తప్పకుండా ఏదైనా చేద్దామండి అన్నాను, మన నలుగురికి చెప్దామని. సో అప్పుడు నేను విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడలో మా రుక్మిణి వాళ్ళ కలిసిన ఒక అమ్మాయి ఉంటుంది, సుధా చొక్కపల్లి అని, తను చాలా మందికి చాలా ఎన్నో చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా వాళ్ళకు ఒక స్కూల్ కూడా ఉంది, కొల్లి హై స్కూల్ అని చెప్పింది, అండ్ ఎంతో ఆర్ఫెన్స్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో చెప్తాను, ఇట్లా వెళ్ళానమ్మా, గుడి ఒకటి ఇట్లా ఉందంటే, అవునా బావగారు అసలు నాకు తెలియదు, నేను చూస్తాను అని చెప్పి తను ఓ రోజు వెళ్ళి ఆ మొత్తం అంతా గ్రెనేట్ అవన్నీ మార్పించి వేయించింది, చాలా చేసింది.
అసలు నిజంగా ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి ఆ పిల్లకి. చాలా చాలా చేసింది అనమాట. మొన్న అనిపించింది నాకు, ఇంత పురాతనమైన దిక్కు. సో మనం బృందావనం అది అనుకున్నాం కదా, ఇప్పుడు నేను బృందావనం వెళ్తాను అనుకోనమ్మా, వెనక్కి ఈ పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేస్తే అక్కడ అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అడుగుతారు ఈ పుస్తకం, కృష్ణ అని కానీ ఎవరికైనా ఆకర్షణ కదా, ఇమీడియట్గా ఈ పుస్తకం కావాలని అడుగుతారు. అయితే కానీ తెలుగులో ఉంటుంది, చదవలేరు వాళ్ళు. సో నేను అనుకున్నా సరే ఇది హిందీలో ట్రాన్స్లేట్ చేసి, ఇంగ్లీషు హిందీలో ట్రాన్స్లేట్ ఎంతో వెళదాము. ముందు ఇది మన పాత తరాలు, అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డులో అన్నీ రాసుంటాయి. తిమ్మరాజు వెంకటేశ్వరరావు, తిమ్మరాజు రాధాకృష్ణమూర్తి, ఎప్పుడు వాళ్ళు పాత తరాలు వాళ్ళందరూ ఈ గుడి చేసిన వాళ్ళు అనమాట. సో కిందటి నెల నేను అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడితో అనుకున్నా ఆయనే కరెక్టే కృష్ణ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండగా మనకి ఇప్పుడు తెలవటం, కృష్ణుడిది రాయటం తెలవటం, కరెక్ట్గా ఈ టైంలో తెలవటం. సో వెళ్ళి అక్కడ పూజ చేసి తీసుకొచ్చాను మన నేను వచ్చామన్నమాట. ఆవిష్కరణ అన్నట్టుగా ఆవిష్కరణ అన్నట్టుగా మొట్టమొదటి కాపీ ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చాను. ఆ తర్వాత మళ్ళీ మనం వెంటనే ఏదో కవర్ వేయాలి కదా పైన అనమాట, ఇట్లా అనుకుంటున్నాను నేను. సో జనరల్లీ మిగతా నా పుస్తకాలు అన్నిటికీ నేనే ఒక కవర్ ఏదో డిజైన్ చేసుకుని వేసుకుంటుంటాను. సో ఈ పుస్తకానికి ఏదో ఎలా వేద్దాం అనుకుంటే ఈ లోపల నేను ఒక పిల్లాడి గురించి ఎక్కువ చూస్తున్నాను, హరి తాడోజు అని, చాలా బాగా బొమ్మలు వేస్తున్నాడు అనమాట. సో ఆ మధ్య ఎప్పుడో అతనికి నన్ను కలవాలని ఉందిట. ఇలా ఎవరి దగ్గర మొత్తం మీద నా ఫోన్ నెంబర్ దొరికింది అతనికి. సో మన్ని కలవడానికి వచ్చాడు ఆ మధ్య. చాలా బాగా వేస్తున్నాడు, నేను గెస్ట్ హౌసెస్లో వేస్తూనే చూస్తున్నాను, చాలా బాగా వేస్తున్నాడు. అప్పుడు అతనితో అన్నా నేను, ఇలా కృష్ణుడి బొమ్మ పుస్తకం రాస్తున్నాను, నేను వేస్తాను. అయ్యో అంతకంటే మహాభాగ్యం సార్, నేను వేస్తానన్నాడు. సో రాధాకృష్ణులది నాకు ఇలా లోపల కవర్లో ఉండి అతను వేసింది, ఇది వేసి పంపించాడు. సరే అయిన తర్వాత ఇది పెడదాము అనుకున్నాను నేను. ఇలా ఉంటుండగా ఏమైందంటే ఇంకా రావడానికి వస్తుండగా మా అమ్మాయి, రెండో అమ్మాయి ఆముక్త అమెరికాలో ఉంటుంది. దాంతో ఇలా మాట్లాడుతున్నాను, ఏదో ఇలా పుస్తకం అవుతుంది అంటే, ఏం కవర్ వేస్తున్నారు ఏమిటంటే చెప్పాను, ఇలా ఈ పుస్తకాలు పంపించాను. అప్పుడు వెంటనే అదండి, నాన్న ఇక్కడ అమెరికాలో ఒక ఆవిడ విష్ణుప్రభ గారు అని చెప్పున్నారు, చాలా బాగా వేస్తారు ఆవిడ కృష్ణుడి బొమ్మలు. అదేంటి తిరుప్పావై టైంలో అనమాట, ఆ 30 రోజులు కూడా ప్రతిరోజు ఒక పెయింటింగ్ వేస్తుంది ఆవిడ. ప్రతిరోజు ఆండాళ్ళు, కృష్ణుడు, రాధాకృష్ణుల గురించి ఎంతో బాగా వేస్తుంది. మీకు కావాలంటే నేను ఒకసారి ఆవిడ నెలని కాంటాక్ట్ చేస్తాను అని. సరే అన్న, అంతకంటే అదృష్టం ఏంటంటే అప్పుడు చేయి చూద్దాం తప్పకుండా, ఆయన ఎవరి చేత వేయించుకుంటాడో, ఎవరికి ఎలా వద్దాం అనుకుంటాడో అవుతాడు. ఆయన కాంటాక్ట్ చేయమని చేయగానే ఆ నెంబర్స్ అన్నీ దొరికే తనకి నాకు ఫోన్ ఇచ్చింది. నేను అప్పుడు ఆవిడకి మాట్లాడా, విష్ణుప్రభ గారితో మాట్లాడి చెప్తే ఆవిడ ఇంకా ఎంత సంతోషపడిపోయిందోనండి. నాకు అంతకంటా భాగ్యం ఏముంటుంది సార్, నేను ఎన్నో వేస్తాను, నేను చక్కగా మీకు అవన్నీ పంపిస్తాను, ఒక 100 పంపిస్తాను మీకు, నేను వాటిలో మీరు ఏమైనా తీసుకోండి, అలా కాదు మీకు ఏమన్నా కావాలన్నా దాని తగ్గట్టుగా నేను వేసి పెడతాను మీకు. ఏదైనా మీరు ఏంటి ఒక చాప్టర్ చెప్పి ఇలా కావాలనుకున్నా నేను వేసి పెడతాను. నిన్న లేదమ్మా నేను ఉన్నవి తీసుకుంటానులే, ఏదైనా చిన్న మార్పులు ఏమని చెప్తానని చెప్పి ఆ ఉన్నవి తీసుకొస్తే అలా ఆవిడ వేసిన చిత్రమే అనమాట ఇది. కవర్ పేజీకి ఎంత బాగున్నాడో, అండ్ వెనకాల చూసారు కదా ఇంకా ఎంత బాగున్నాడో కృష్ణుడు, ఎంత ముద్దుగా ఉంటాడో. పూర్తిగా నెమలిపించాలి మధ్యలో, నెమలిపించాలి మధ్యలో, ఎంత బాగున్నాడో. ఇలా వచ్చినప్పుడు ఇది కొంచెం మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాను నేను. ఇచ్చిన తర్వాత ఈ మధ్య ఒక 6 రోజుల క్రితం ఒకళ్ళు ఏం చెప్పారు, ఒక ఆవిడ రాత్రి ఇది చదువుకుని ఇట్లా పడుకున్నారు ఆవిడ, రాత్రి ఇంట్లో పిల్లవాడు తిరుగుతున్న శబ్దం వస్తుంది. ఆవిడ మొదట్లో కొంచెం భయపడింది, ఏంటి ఇలా శబ్దాలు వస్తున్నాయి, ఇవంతా చిన్న చిన్న మొబైల్ అవన్నీ తిరుగుతున్నట్టు అనమాట. ఈ పుస్తకం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అడిగింది, వాళ్ళు అడిగి చెప్తే వాళ్ళు చెప్పారు, తల్లి లేదు ఆయనైతే అసలు రాస్తున్నప్పుడే కృష్ణుడు తిరుగుతుండేవాడు అని. అవునా అని ఆశ్చర్యపోయిందిట. ఆవిడ ఏం చేస్తుందట, రోజు కార్నర్లో ఏంటంటే కొంతమంది కొంచెం ఉప్పు పెట్టుకుని ఉంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేయడం కోసం. సో దాంట్లో చిన్న గిన్నెలో పెట్టుకుంటా ఏదో అనుకుంటా. సో ఆ పొద్దున పని అమ్మాయి అంతా ఊడుస్తుంటే అది అక్కడున్న ఉప్పు గిన్నె మొత్తం చెదిరిపోయింది అంతా, అంటే ఎవరో తన్నేసినట్టు అనమాట. పనమ్మాయి ఇలా ఊడ్చేస్తూ ఉంటే ఏంటి ఇలా ఊడుస్తూ ఉంటాను అంటే చెప్తుంది, లేదమ్మా రోజులాగా అలా పెట్టలేదు, ఎవరో తన్నట్టు చెదిరిపోయింది ఇదని. అప్పుడు వీడు అసలు ఆశ్చర్యపోయింది, అమ్మో ఆయన వచ్చి రాత్రంతో తిరిగి వెళ్తున్నాడని. ఇటువంటివే 4 మెసేజ్లు ఉన్నాయి. ఏంటి, కృష్ణుడు కనపడ్డాడు, రాత్రి కల్లో కనపడ్డాడు, లేకపోతే ఇంట్లో పరిగెడుతున్నాడు. ఇది చదువుతుంటే పుస్తకం తీసి వెనక్కి, ఒకళ్ళైతే నాకు నిన్న మెసేజ్ పెట్టారు, ఏంటంటే ఇలా చదువుతుంటే ఆయనకి వెనకట్ట చూద్దాం అనుకుని ఈ పుస్తకాన్ని ఇలా పక్కన పెట్టుకుని ఉంటే ఇలా వెనక్కి తిప్పేసి పెట్టింది ఆ పుస్తకం. వీళ్ళు తీద్దాం అనుకునేప్పుడు వెనకాల ఉంది, ఎందుకంటే వెనకాల ఇంకా ముద్దుగా ఉంటాడు కదా, ఈ ముద్దు కృష్ణుడు చూసుకుందాం అనుకున్నట్టున్నాడు, ఆయన తీశాడు అనమాట.
ఇప్పటికీ ఆ భగవంతుడు మన అందరి మధ్య అలా తిరుగుతూనే ఉంటాడు కృష్ణుడు. అలా అన్ని లీలలు చూపిస్తున్నాడు ఆయన. దీంట్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ 125 సంవత్సరాల్లో ఎన్నెన్నో జరిగిన వాటిల్లో మొట్టమొదట్లో ఓ 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి, గోకులంలో బృందావనం ఉన్నప్పుడు ఆయన ఆడుకున్న ఆటలు, ఈ మైదానాల్లోకి వెళ్తాం, పశువుల దగ్గరికి వెళ్ళటం, అలాగే యమునా తీరంలో రాధాకృష్ణులు ఎంత ఎంత అసలు ప్రేమ రాధాకృష్ణుడు అంటే వాళ్ళిద్దరి కబుర్లు, ఆ ముచ్చట్లు, యమునా నది, అసలు యమునా నది తీరంలో కూర్చుని అలా పెడితేట వీళ్ళు కూర్చుని ఉంటే యమున ఎంతో ముచ్చట పడిపోయి ముందుకు వచ్చి వీళ్ళ కాళ్ళని తాగేది అనమాట. ఒక్కసారి ఆ నారాయణ కాళ్ళు తాగుతాం, ఆ తల్లి తాలూకా తాకాలని ముందుకు వచ్చేసి రెండు కెరటాలు ముందుకు వచ్చి వెనక్కి వెళ్తుండేవి. ఆ వెళుతున్న కెరటాలు అవి ఎంతో ముచ్చట పడిపోతుండేవి. ఏమిటి వెనకాల కెరటాలన్నీ చూసి అయ్యో వీటికి అదృష్టం లభించిందే అని. అలాగే దాంట్లో కొన్ని హంసలు తిరుగుతుండేవి, ఎన్నెన్నో దేవలోక హంసలని. ఇటువంటి విశేషాలన్నీ నా కంటికి కనపడుతుంటే రాసింది. సో నెక్స్ట్ నేను అనుకుంటున్నానంటే వచ్చే 2-3 నెలల్లో ఇవి మిగతా కూడా కొన్ని ఇంకా 30-40 చాలా అద్భుతమైన సంఘటనలు. కృష్ణుడు ఆడుతూ అసలు చెట్లెక్కి ఆడుతుండేవాడు, ఎగురుతుండేవాడు. చిన్నప్పుడు ఎంతో ముచ్చటైన పిల్లాడు కదా అందరికీ కూడా. మనం వింటుంటాం కదా చిన్నప్పుడు కృష్ణ లీలలు అంటే. ఆ ముచ్చట్లు, ఆ లీలలన్నీ నాకు కనిపించినట్టుగా వాటన్నిటితో మళ్ళీ 2వ భాగం కూడా రాద్దామని ఉంది. త్వరలోనే రాద్దాం అనుకుంటున్నాను అన్నమాట.